యాత్ర 2 టీజర్ రిలీజ్ అయిన గంటలోనే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇక తాజాగా ఈ టీజర్ చూసిన జగన్, మహివి రాఘవకి యాత్ర టీం అందరికీ కంగ్రాట్స్ చెప్పారు. ప్రత్యేకంగా సీఎం జగన్కి ఈ టీజర్ని చూపించారు డైరెక్షన్ టీం. ఇక సీఎం జగన్కి కూడా మంచి క్వాలిటీతో తీశారన్న మూవీ అని అందరినీ అభినందించారు. ఇక టీజర్ విషయానికి వస్తే 2019 ఎలక్షన్స్ ముందు వైఎస్ఆర్ బయోపిక్గా దర్శకుడు మహివి రాఘవ్ యాత్ర సినిమాని తీసుకొచ్చారు. ఆ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించగా ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా మళ్ళీ ఎలక్షన్స్ ముందు యాత్ర 2 సినిమా తీసుకొస్తున్నారు. తమిళ నటుడు జీవా ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో నటిస్తున్నారు. మహివి రాఘవ్ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ మూవీని 3 ఆటమ్ లీవ్స్, వి సెల్యులాయిడ్, శివమేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా వైఎస్ జగన్ రాజకీయాల్లోకి రావడానికి కారణమేంటనే అంశాన్ని చిన్న హార్ట్ టచింగ్ సన్నివేశంతో చూపించారు. అలాగే తండ్రి లాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఆ అడ్డంకులని జగన్ ఎలా అధిగమించారు, తిరుగులేని ప్రజానాయకుడిగా ఎలా ఎదిగారనేదే యాత్ర 2 సినిమా. ఈ టీజర్లో ఓ చోట ఉన్నదంతా పోయినా పర్లేదని తెగించిన జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడం అని సోనియా గాంధీతో ఓ పాత్రధారి చెప్పే సీన్ చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా, కానీ ఒకవేళ గుర్తు పెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తు పెట్టుకుంటే చాలన్నా అనే మరో సీన్, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని అని అసెంబ్లీలో జగన్ పాత్రధారి చెప్పే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ ఇలా ఉందంటే సినిమా అంతకు మించి ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా యాత్ర 2 సినిమా తీశారు. డైరెక్టర్ మహివి రాఘవ నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానే బెర్నర్డ్, వైఎస్ భారతి పాత్రలో కేతకీ నారాయణ్ నటించారు. ఈ ఫిబ్రవరి 8న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.